హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే, మండే రోజు అందరికీ వర్కింగ్ డే కదండి. హాలిడే అయిపోయి కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. లైక్ హుషారుగా లేసి పనులు చేసుకోవడం అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక వీడియో అనమాట ఇది. ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక పక్క కుకింగ్ చేసుకుంటూ వంట చేసి పెట్టాలన్నమాట. ఈరోజు పప్పు అన్నం చేశాను. పప్పులో మామిడికాయ వేసి పప్పు చేశానండి. అన్నం చేసి పెట్టాను. ఇంకేంటంటే లాగిన్ అయ్యే టైంలోపు ఇంట్లో ఉన్న పనులు వంట అన్నీ చేసేసుకోవాలి. టైం అసలు సరిపోదన్నమాట. రోజంతా సరిపోదు పని చేసుకుంటూ ఉంటే. అలా ఉంటుందన్నమాట. నేను మీకేం చెప్తానంటే, ఇంట్లో పనులు ఉన్నాయని, పిల్లలు ఉన్నారని, ఇంట్లో పని చేసడానికి అంటే పని ఉంది, ఇంట్లో పనులే ఎక్కువ ఉన్నాయని ఏ ఆడవాళ్ళు అమ్మాయిలు ఏ ఏజ్ అయినా పర్వాలేదండి, అందరూ వర్క్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి, సంపాదించాలన్నమాట. అది చాలా ముఖ్యము ఆడవాళ్ళకి. నువ్వు ఖర్చు పెట్టుకున్నా వేరే వాళ్ళకి పెట్టినా నువ్వు సంపాదించాలి అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే అప్పుడే నీ వైపు కొంచెం ఆలోచిస్తారు, నీ మాట కొంచెం వాల్యూ ఉంటుంది. లేకపోతే వాల్యూ ఉండదన్నమాట. అందరికీ ఇప్పుడు డబ్బే కదండి ముఖ్యము. డబ్బు లేకపోతే మెయిన్ సోర్స్ అనమాట. ఒక వీడియోలో ఒక సింగర్ చెప్తారనమాట, డబ్బులు చాలా ఒక మంచి ఎనర్జీ అనేసి. ఆ ఎనర్జీ అనమాట. దానికోసమని పని చేయాలి ఎవరైనా. ఈ కాలంలో చాలా వరకు ఎవరు విలేజెస్లో అండి చదువుకోవట్లేదు అమ్మాయిలు, తొందరగా పెళ్ళి చేసుకునేస్తున్నారు. లైక్ వాళ్ళ లోపల అంత లేదనుకుంటా. లైక్ మంచిగా జాబ్ చేసుకోవాలి అనేసి జాబ్ చేసుకుంటూ నచ్చిన పని ఏదైనా చేసుకోవాలండి. అలా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. లైక్ మనకి నచ్చినట్టు మనం బ్రతకొచ్చు. ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు. లైక్ తప్పులు చేయడానికి కాదు, మంచిగా బ్రతకడానికి కూడా ఈ కాలంలో చాలా కష్టం అన్నమాట. మనం నచ్చకపోయినా మనల్ని బాధించాలని, ఏం చేయకపోయినా మనల్ని ఏదో ఒక రకంగా మాట్లాడతారండి. అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మనం ఏదో ఒక పని చేసుకోవాలి. ఇంట్లో పనులు ఉన్నాయని, పిల్లలు ఉన్నారని అక్కడే ఆగిపోకూడదు అనమాట. నేనైతే లాగిన్ అయ్యే లోపల పనులన్నీ కంప్లీట్ చేసుకొని లాగిన్ అయ్యి కూర్చుంటాను. చాలా రోజుల తర్వాత అనుకుంటున్నానండి నేను, లైక్ మొక్కలు పెంచాలి అని. మేము ఉండే ఏరియాలో వచ్చేసి ఇంతకుముందు ఒక పాత ఇంట్లో ఉండేవాళ్ళము. అక్కడ స్పేస్ ఉండేది కాదు, వెలుతురు కూడా ఉండేది కాదు. ఇప్పుడు మంచి హౌస్ వచ్చినాం అనమాట. టెర్రస్, చాలా ప్లేస్ ఉంది, మొక్కలు నాటాలని ఉంది. అయితే నాకు పోపుకి కరివేపాకు లేకపోతే ఏదైనా కర్రీస్లోకి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నాకు కొనాలంటే అంత ఇష్టం ఉండదన్నమాట. ఆకుకూరలు ఇవన్నీ చిన్నగా పెంచుకునేటివే కదా అని అంత మంచిగా అనిపించదు అనమాట. అందుకోసమని నేను అనుకుంటున్నా మొక్కలు నాటాలి అని. అందుకోసమని మట్టి ఆర్డర్ పెట్టి నాటుకుంటాను అనమాట. చిన్నగా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ గోంగూర మొన్న తెచ్చుంటే దాన్ని వాటర్లో పెట్టాను అనమాట, మంచిగా ఉండాలని. అడుగు ఏమైందంటే పాచి పట్టిపోయింది. అది మరి తెలియదు వేర్లు వస్తాయో లేవో. అందుకోసమని అది కట్ చేసి మట్టిలో నాటేస్తున్నాను. కింద హోల్ పెట్టాను దానికి, పాట్కి మట్టి మొక్కలు నాటేదానికి. అలా పెట్టేసి బయట పెట్టాను మంచిగా ఉండాలని. ఇంకా తర్వాత గుర్తొచ్చింది, ఇంకా పుదీనా కూడా ఉంది ఇంట్లో, ఇంకా ఎందుకులా అని దాన్ని కూడా ఇంకొక పాట్లో మట్టేసి దానికి హోల్ పెట్టి ఇది చేశాను అనమాట. హోలు పాట్స్కి కిందనే పెడితే మట్టి వాటర్ బయటికి రావండి. సైడ్స్లో పెడితే ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి అనమాట వాటరు. దీంట్లో అదే పెట్టినాను, నీళ్ళు అన్నీ బయటకు వచ్చినాయి అనమాట. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, ఇంట్లో మనీ ప్లాంట్ వాటర్లో పెట్టునింది బయట. సో దాన్ని కూడా తీసుకొచ్చి మట్టిలో పెట్టి ఆ మనీ ప్లాంట్ కూడా నాటేశాను అనమాట. అలా మొత్తం ఈరోజు గడిచిపోయింది. నేను మట్టిని స్మెల్ చూస్తున్నాను అనమాట, మట్టి స్మెల్ వస్తుందా లేదా అని. కానీ ఏం స్మెల్ లేదండి అసలు. అందులో ఏవో వైట్ కలర్ ఉన్నాయి, మరి అదేంటో తెలియదు. బట్ ట్రై చేశాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని లాగిన్ అయ్యి కూర్చున్నాను అనమాట. నేను వీడియో కంటెంట్ క్రియేటింగ్ అనేది నేర్చుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సెల్ఫ్ వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేయడం, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడము, నాకు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట మైండ్లో. లైక్ నేను మల్టీ టాస్కింగ్ నాకు వచ్చు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇప్పుడు అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.